మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 19న ఉగాది రోజు ఈ రంగు గాజులు వేసుకోండి చాలు. సంవత్సరం అంతా డబ్బు వస్తూనే ఉంటుంది. ఇక మీకు తిరుగుండదు. చేతిలో చిల్లిగవ్వ లేనివారు కూడా ఈ రంగు గాజులు వేసుకుంటే ధనవంతులుగా మారిపోతారు. తెలుగువారి పండుగలలో ఉగాదికి ఒక ప్రత్యేకమైన స్థానముంది. చైత్రశుద్ధ పాడ్యమి రోజున జరుపుకునే ఈ పండుగ తెలుగు నూతన సంవత్సరానికి నాంది పలుకుతుంది. కాలచక్రంలో ఒక ఏడాది పూర్తయి కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టే ఈ శుభ సందర్భంలో ప్రకృతి కూడా కొత్త చిగుళ్లతో పూలతో కలకలలాడుతూ ఉంటుంది. ఈ పవిత్రమైన ఉగాది రోజున కేవలం పూజలు, పిండి వంటలు మాత్రమే కాదు, ఇంటి ఇల్లాలు పాటించే కొన్ని చిన్న చిన్న సాంప్రదాయాలు, ధరించే ఆభరణాలు ఆ కుటుంబం యొక్క భవిష్యత్తును, ముఖ్యంగా భర్త యొక్క ఆర్థిక స్థితిగతులను ప్రభావితం చేస్తాయని మన పెద్దలు, జ్యోతిష శాస్త్ర నిపుణులు చెబుతుంటారు. గృహలక్ష్మిగా పిలువబడే స్త్రీ తన అలంకరణలో భాగంగా ధరించే గాజుల విషయంలో ఈ ఉగాది పర్వదినాన కొన్ని ప్రత్యేక నియమాలు పాటించడం వల్ల ఆ ప్రభావం నేరుగా భర్త చేసే ఉద్యోగ వ్యాపారాలపై పడి అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుందని నమ్ముతారు. నూతన సంవత్సరంలో అడుగుపెడుతున్న వేళ భర్త చేసే ప్రతి పనిలో విజయం, వ్యాపారంలో లాభాలు మరియు ఇంట్లో ధనలక్ష్మి స్థిర నివాసం ఏర్పడాలంటే ఉగాది రోజున స్త్రీలు తమ చేతులను ఖాళీగా ఉంచకూడదు. ఈ పండుగ రోజున నిర్దిష్టమైన రంగు గాజులను ధరించడం ద్వారా ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవహిస్తుంది. మరి ఉగాది రోజు ఆడవారు ఏ రంగు గాజులను వేసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు గాజులకు సంబంధించిన ఒక పవిత్ర కథను విన్నాము. ఫ్రెండ్స్, మా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ అని కామెంట్ చేయండి. పార్వతీదేవి పరమేశ్వరుని చూస్తూ ఇలా అంటుంది, ప్రభు, నా మనసులో 2 ప్రశ్నలు తలెత్తాయి. వాటికి సమాధానం నువ్వే నాకు చెప్పాలి అంది. అప్పుడు పరమేశ్వరుడు, నీ మనసులో తలెత్తుతున్న ఆ ప్రశ్నలు ఏమిటో నాకు చెప్పు, వాటికి తగిన సమాధానం నేను నీకు చెప్తాను అంటాడు. అప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఇలా అడుగుతుంది, ప్రభు, నా మొదటి ప్రశ్న ఏమిటి అంటే, స్త్రీలు ఏ రోజున గాజులు ధరించటం వల్ల భర్త ఆయుష్ తగ్గుతుంది? రెండవ ప్రశ్న, స్త్రీ యొక్క ఏ ప్రదేశాన్ని తాకటం వల్ల రాత్రికి రాత్రే ఆ వ్యక్తి యొక్క తలరాత మారుతుంది? ఈ 2 ప్రశ్నలకు సమాధానం చెప్పండి స్వామి అని పార్వతీదేవి అడుగగా శివుడు ఇలా అంటాడు, దేవి, నువ్వు అడిగిన ఈ 2 ప్రశ్నలు జీవితంలో ఎప్పటికైనా ఉపయోగపడతాయి కాబట్టి నేను చెప్పేది శ్రద్ధగా విను అని అంటాడు. దానికి పార్వతీదేవి, మీరు చెప్పే జవాబులు నేను హృదయపూర్వకంగా వింటాను, మీరు ప్రారంభించమని అని అంటుంది. దానికి శివుడు, ఈ ప్రశ్నలకు నీకు సమాధానం కావాలి అంటే ముందు నీవు ఒక కథ వినాలి. ఈ కథలో నీకు నీ 2 ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది అని శివుడు చెప్పి కథ చెప్పటం ప్రారంభించాడు. మీరు కూడా ఈ కథను శ్రద్ధగా వినండి. ఒక నగరంలో ఒక ధనవంతుడు తన కుటుంబంతో పాటు నివసిస్తూ ఉండేవాడు. ఆ ధనవంతుడి దగ్గర చాలా ధనం ఉండేది. తిండికి డబ్బుకు ఎలాంటి లోటు లేకుండా జీవిస్తూ ఉన్నాడు. ఆ ధనవంతునికి 3 కొడుకులు ఉన్నారు. ఆ 3 కొడుకులకు పెళ్ళిళ్ళయ్యాయి. ఆ 3 కోడళ్ళు తమ అత్తగారిని, మామగారిని, వారి భర్తలను చాలా బాగా చూసుకుంటూ ఉన్నారు. వారికి చక్కగా సేవ చేస్తూ ఉండేవారు. వారి ఇల్లు ఎప్పుడూ కలకలలాడుతూ ఉండేది. కానీ ఆ ధనవంతుడి పెద్ద కొడుకు మాత్రం అంత మంచివాడు కాదు, దుష్ట స్వభావం కలిగినవాడు. అతను తన తల్లిదండ్రులతో ఎప్పుడూ కూడా గొడవ పడుతూ ఉండేవాడు. అందువల్ల పెద్ద కొడుకే ఎక్కువగా ఆస్తి ఇవ్వలేదు. పెద్ద కోడలికి మరియు మిగిలిన 2 కొడుకులకు, కోడళ్లకు ఆస్తిని బాగానే పంచిపెట్టాడు. కానీ ఆ ధనవంతుడు ఎప్పుడూ ఒక విషయాన్ని ఆలోచిస్తూ బాధపడుతూ ఉండేవాడు. ఆ ధనవంతుడు ఇలా అనుకుంటూ ఉండేవాడు, నాకు చాలా ఆస్తి ఉంది, దేనికి లోటు లేదు, అంతా బాగానే ఉంది. కానీ నాకు కూతురు లేదు. నాకు ఒక కూతురు ఉంటే నాకు వచ్చిన కష్టాలను, నాకు కలిగిన ఆనందాన్ని నా కూతురితో చెప్పుకునేవాడిని. ఆ భగవంతుడు నాకు ఒక కూతురుని ఎందుకు ప్రసాదించలేదు అని అనుకుంటూ బాధపడుతూ ఉండేవాడు. ప్రతిరోజు గుడికి వెళ్ళి తన బాధను ఆ భగవంతునికి చెప్పుకునేవాడు.
అలాగే తనకు ఆడపిల్ల సంతానాన్ని ఇవ్వలేదని భగవంతుణ్ణి అడిగేవాడు. ఇలా కొద్ది రోజులు సాగుతూ ఉండగా ఒకరోజు ఎప్పటిలాగానే ఆ ధనవంతుడు గుడికి వెళ్ళి భగవంతుణ్ణి దర్శించుకొని గుడి నుండి బయటకు వస్తూ ఉండగా ఒక వ్యాపారి ఎదురుబడి ఇలా అడిగాడు, ఏమి మీరు గుడికి వచ్చి కూడా ఇంతగా దిగులుగా ఉన్నారు, ఏమైనా సమస్య అని అడుగగా ఆ ధనవంతుడు ఇలా చెప్తాడు, ఏం చెప్పమంటారు నా బాధను. భగవంతుడు నాకు అన్నీ ఇచ్చాడు కానీ కూతురుని ఇవ్వలేదు. నాకు ఒక కూతురు ఉంటే నేను ఆమెతో నా కష్టాలను సుఖాలను చెప్పుకునేవాడిని అని అంటాడు. దానికి ఆ వ్యాపారి ఇలా అంటాడు, ఓస్ అంతేనా, చూడు నీకు కూతురు లేదని బాధపడుతున్నావు కానీ నువ్వు పూజించే దేవత కూడా ఒక స్త్రీయే కదా. నీవు పూజించే రాధాదేవినే నీ కూతురిగా భావించు, ఆమెతో నీ కష్ట సుఖాలను పంచుకో, ఆనందంగా జీవించు అని వ్యాపారి చెప్పగా ఆ ధనవంతుడు ఆ వ్యాపారితో సంతోషంగా ఇలా అంటాడు, ఎంత మంచి సలహా ఇచ్చావు, ఉండు నేను ఇప్పుడే రాధాదేవి యొక్క చిత్రపటాన్ని కొనుక్కొని ఇంటికి తీసుకుని వెళ్తాను, ఉంటాను అని చెప్పి ఆ ధనవంతుడు రాధాదేవి చిత్రపటాన్ని కొని ఇంటిలో పెడతాడు. చూడు పార్వతీదేవి, ఆ ధనవంతుడు రాధాదేవిని ఇప్పుడు తన కూతురుగా భావించి ఇంటికి తీసుకుని వచ్చాడు. రాధాదేవి చిత్రపటం తెచ్చినప్పటి నుండి ఆ ధనవంతుని జీవితం మారిపోయింది. ప్రతిరోజు ఆ ధనవంతుడు రాధాదేవి పటానికి ఆహారం పెట్టి ఆ తర్వాత తాను తినేవాడు. బయటికి వెళ్ళినప్పుడు కూడా రాధాదేవి పటాన్ని తాకి వెళ్ళి వస్తాను అని చెప్పి వెళ్ళి పని చేసుకునేవాడు. మళ్ళీ సాయంత్రం తిరిగి వచ్చి రాధాదేవి పటం ముందు ఆహారం పెట్టి తాను తినేవాడు. ప్రతిరోజు ఆ పటం ముందు కూర్చొని ముచ్చట్లు పెట్టేవాడు. ఎవరైనా కొత్త వ్యక్తులు ఇంటికి వస్తే వారికి ఇలా చెప్పేవాడు, నాకు 3 కొడుకులు 3 కోడళ్ళు, ఒక కూతురు, ఆమె పేరు రాధ అని. ఇలా కొన్ని రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు ఆ ధనవంతుని ఇంటికి గాజులు అమ్ముకునే అమ్మాయి వచ్చింది. అయితే పార్వతీదేవి ఆ అమ్మాయి వచ్చిన రోజు అంత మంచి రోజు కాదు. ఆ రోజున గాజులు కొనటం అంత మంచిది కాదు. ఈ విషయం గుర్తించిన రాధాదేవి తన మాయాజలంతో రంగురంగులుగా ఉన్న గాజులను నల్లగాజులుగా మార్చేసింది. గాజులను కొనాలని వచ్చిన 3 కోడళ్ళు ఆ గాజులను చూసి నచ్చలేదని చెప్పి ఆవిడను వెళ్ళిపోమ్మని చెప్పారు. గాజులు అమ్ముకునే ఆవిడ దిగులుగా ఇంటికి వెళ్ళిపోయింది. 2 రోజులు అయిన తర్వాత ఆ గాజులు మళ్ళీ మామూలు రంగులోనికి వచ్చాయి. ఆ గాజులు అమ్ముకునే ఆవిడ మళ్ళీ ఆ ధనవంతుడి ఇంటికి వచ్చింది. ఈసారి గాజులు చూడముచ్చటగా అందంగా ఆకర్షణీయంగా ఉన్నాయి. 3 కోడళ్ళు వచ్చి గాజులు వేయించుకున్నారు. ఆ తర్వాత రాధాదేవి కూడా గాజులు వేయించుకుంది. రాధాదేవి అందాన్ని చూసి ఆశ్చర్యపోయింది గాజులు అమ్ముకునే ఆవిడ. నేను చాలా సంవత్సరాల నుండి ఈ ఇంటికి గాజులు అమ్మడానికి వస్తున్నా, కానీ ఈమె నాకు ఎప్పుడూ కనిపించలేదు. అసలు ఎవరు ఈమె? బహుశా వీరి చుట్టాలేమో అని అనుకున్నది. కొంచెం సమయం అయిపోయిన తర్వాత గాజులు అమ్ముకునే ఆవిడ ధనవంతుని దగ్గరకు వెళ్ళి డబ్బులు అడిగింది. దానికి ఆ ధనవంతుడు 3 కోడళ్ళు తీసుకున్న గాజులకు ధనం చెల్లించాడు. ఆ డబ్బు చూసి గాజులమ్ముకునే ఆవిడ ఇలా అంది, చూడండి, నేను మొత్తం 4 గాజులు వేశాను, మీరు 3 మాత్రమే గాజుల డబ్బులు ఇచ్చారు, ఇంకొకరి గాజులకు డబ్బులను ఇవ్వలేదు అని అంది. దానికి ఆ ధనవంతుడు, మా ఇంటిలో 3 కోడళ్ళు ఉన్నారు అంతే కదా, మరి నువ్వు 4 ఎలా గాజులు వేశావు అని అంటాడు. దానికి ఆమె, మీ ఇంట్లో ఒక అందమైన అమ్మాయి నా చేలుతులతో గాజులు వేయించుకుంది, నాకు డబ్బులను ఇవ్వండి అని అంటుంది. దానికి ఆ ధనవంతుడు, నేను ఇంటికి వెళ్ళి అసలు విషయం తెలుసుకుని నీకు రేపు డబ్బులు ఇస్తాను, ప్రస్తుతానికి మీరు ఇంటికి వెళ్ళండి అని ధనవంతుడు గాజులమ్మ ఆవిడతో చెప్తాడు. ఇక ఆ ధనవంతుడు ఆ విషయం మర్చిపోయి ఎప్పటిలాగే ఇంటికి వచ్చి రాధాదేవి పటం దగ్గర ఆహారం పెట్టి తాను తిని నిద్రపోతాడు. అతని కళ్ళల్లో రాధాదేవి చింతిస్తూ కనిపించింది. రాధాదేవి బాధగా ఉండటం చూసి ఆ ధనవంతుడు ఏడవటం మొదలుపెట్టాడు. ఏమైంది తల్లి, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అని రాధాదేవిని అడుగగా ఆమె ఇలా అంటుంది, మీరు నన్ను కూతురుగా భావించటం లేదు, ఇక నేను మీ ఇంటిలో ఉండను, నన్ను వదిలివేయండి అని చెప్తుంది. దానికి ఆ ధనవంతుడు మరింత దుఃఖంతో, ఎందుకు తల్లి, ఏమైందని అడుగుతాడు. దానికి రాధాదేవి, నేను ఈరోజు గాజులమ్మాయితో గాజులు వేయించుకున్నా, నువ్వు ఆమెకు డబ్బులు ఎందుకని ఇవ్వలేదు,
నీ దృష్టిలో నేను లేను, అందుకే నువ్వు నేను వేయించుకున్న గాజులకు ఆమెకు డబ్బులు ఇవ్వలేదు అని చెప్పింది. దానికి ఆ ధనవంతుడు నన్ను క్షమించి తల్లి అని బాగా ఏడ్చుకుంటూ నిద్రలోనే ఏడుస్తూ కొంచెం సమయం తర్వాత నిద్రలో నుంచి లేచి త్వరగా డబ్బుల సంచిని తీసుకొని గాజులు అమ్మే ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి ఇలా అంటాడు, అమ్మా, ఇదిగో నీ డబ్బులు. నువ్వు చాలా అదృష్టవంతురాలివి తల్లి, నీవు స్వయంగా నీ చేతులతో రాధాదేవికి గాజులు వేశావు అన్నాడు. ఆ మాట వినగానే ఆ గాజులు అమ్మే గుండెలో బండరాళ్ళు పడినంత పని అయ్యింది. ఆవిడ ఇలా అంది, అయ్యా, నాకు ఈ డబ్బులు వద్దు, ఈ జన్మకు నాకు ఈ భాగ్యం చాలు అంది. ఇక చేసేది ఏమీ లేక ఆ ధనవంతుడు ఆ డబ్బులను ఆమె ఇంట్లోనే పెట్టేసి గుడికి వెళ్ళి అక్కడే జీవనం సాగించాడు. నిత్యం అమ్మవారి సన్నిధిలో సేవ చేస్తూ ఉన్నాడు. ధనవంతుడి కళ్ళల్లో కనిపించిన రాధాదేవి ఆ తర్వాత ఆ ధనవంతుని పెద్ద కొడుకు కళ్ళల్లో కనిపించి ఇలా అంటుంది, నీవు నీ తల్లి కాళ్లను ఇప్పటి వరకు ముట్టుకోలేదు, అందుకే నీవు ఈ దౌర్భాగ్యాన్ని అనుభవిస్తున్నావు. నీవు ప్రతిరోజు బయటకు వెళ్ళేటప్పుడు నీ తల్లి కాళ్లను తాకి వెళ్ళు, అంతా శుభమే జరుగుతుంది. ఈ మాట చెప్పి అదృశ్యమైపోయింది. ఇక అప్పట్నుంచి ధనవంతుని పెద్ద కొడుకు ప్రతిరోజు తన తల్లి కాళ్లను తాకి బయటకు వెళ్తున్నాడు. కొద్ది రోజులకు తన జీవితం మారిపోయింది. తను అందరికన్నా గొప్ప ధనవంతుడిగా మారిపోయాడు. కాబట్టి పార్వతీదేవి ఏ వ్యక్తి అయితే తన జీవితం మార్పు చెందాలని అనుకుంటాడో ఆ వ్యక్తి ప్రతిరోజు తన తల్లి కాళ్లను తాకి బయటకు వెళ్తే అతనికి అన్నిటిల్లో విజయం సిద్ధిస్తుంది. ఇది ఈ రెండో ప్రశ్నకు సమాధానం. ఇక నీ మొదటి ప్రశ్నకు సమాధానం ఏమిటి అంటే, వివాహమైన ప్రతి స్త్రీ గాజులు ధరించే ముందు కొన్ని నియమాలు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వివాహమైన ప్రతి స్త్రీ కూడా గాజులను తప్పకుండా ధరించాలి. రెండవ విషయం ఏమిటి అంటే, కొత్త గాజులను ఎప్పుడూ కూడా ఉదయం లేక సాయంత్రం సమయంలోనే వేయించుకోవాలి. మూడో విషయం ఏమిటి అంటే, కొత్త గాజులను ఎప్పుడూ కూడా శుక్రవారం లేదా ఆదివారం మాత్రమే వేయించుకోవాలి. ఈ రోజులలో వేయించుకున్నట్లయితే భర్త ఆయుష్ అనేది పెరుగుతుంది. నాలుగో విషయం ఏమిటి అంటే, మంగళవారం కానీ శనివారం కానీ గాజులను కొనకూడదు, ధరించకూడదు. దానివల్ల భర్త ఆయుష్ అనేది తగ్గిపోతుంది. అప్పుడు శివుడు, పార్వతీదేవి, నువ్వు అడిగిన 2 ప్రశ్నలకు నేను సమాధానాన్ని చెప్పాను అని అంటాడు. మన జీవితంలో ఆచరించి మనం కూడా సకల సౌభాగ్యాలతో వర్ధిల్లుదాం. ఆడపిల్లలు గాజులు ధరించడం వలన మన భారతీయ సాంప్రదాయం పెరుగుతుంది. శ్రీదేవతామూర్తులకు కూడా గాజులు అంటే ఎంతో ఇష్టం. మగవారు చేతికి కడియాలు ధరించేవారు. ఇప్పుడు కూడా కొంతమంది నాగరికతలో భాగంగా ధరిస్తూ ఉంటారు. గాజులు ఎల్లప్పుడూ చేతి నరాలకు తాకుతూ ఉండటం వల్ల బీపీ కూడా కంట్రోల్లో ఉంటుందట. దీంతో ఆ గాజుల వల్ల అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయట. అంతేకాకుండా ఆడవారి శరీరం నుంచి విడుదలయ్యే నెగిటివ్ శక్తిని నిర్వీర్యం చేసేందుకు కూడా గాజులను ధరింపచేసేవారట. ఇక వీడియోలోకి వస్తే, భారతీయ సంస్కృతిలో ముఖ్యంగా తెలుగువారి ఇళ్లల్లో గాజులకున్న ప్రాముఖ్యత వర్ణనాతీతం. గాజులు కేవలం అందం కోసం ధరించే ఆభరణాలు మాత్రమే కాదు, అవి స్త్రీ సౌభాగ్యానికి నిలువుటద్దం. స్త్రీ చేతికి గాజులు ఉంటే ఆ ఇల్లు కలకలలాడుతుంది. జ్యోతిష్య శాస్త్రం మరియు సాముద్రిక శాస్త్రం ప్రకారం స్త్రీ మణికట్టు భాగంలో అనేక ముఖ్యమైన నాడులు ఉంటాయి. గాజులు ధరించడం వల్ల ఆ భాగంలో నిరంతర రాపిడి జరిగి రక్త ప్రసరణ మెరుగుపడుతుంది మరియు ఆ నాడులు ఉత్తేజితమవుతాయి. దీనివల్ల స్త్రీలలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతినకుండా మానసిక ప్రశాంతత చేకూరుతుంది. అంతేకాకుండా గాజుల నుండి వచ్చే గలగల అనే శబ్దం ఇంటిలో ఒక పాజిటివ్ వైబ్రేషన్ను సృష్టిస్తుంది. ఈ శబ్దం లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైనదిగా చెబుతారు. ఎక్కడైతే స్త్రీలు చేతులకు నిండుగా గాజులు వేసుకుని తిరుగుతుంటారో ఆ ఇంట్లో దుష్టశక్తులు ప్రవేశించవని, ప్రతికూల ఆలోచనలు దరిచేరవని ఒక నమ్మకం. గాజులు పగిలిపోతే అశుభంగా భావించడం వెనుక కూడా ఇదే కారణం ఉంది. అది స్త్రీ యొక్క రక్షణ కవచం దెబ్బతిన్నట్లుగా భావిస్తారు. అందుకే ముత్తైదువలు ఎప్పుడూ చేతులు ఖాళీగా ఉంచరు. భర్త ఆయుష్, ఆరోగ్యం మరియు ఐశ్వర్యం స్త్రీ చేతి గాజులతో ముడిపడి ఉంటాయని మన పెద్దలు తరచూ చెబుతుంటారు. దురదృష్టవశాత్తు ఈ ఆధునిక కాలంలో చాలామంది స్త్రీలు ఫ్యాషన్ పేరుతో లేదా సౌకర్యం పేరుతో గాజులను పక్కన పెడుతున్నారు. చేతికి కేవలం వాచీలు పెట్టుకోవడం లేదా ఒక్క గాజు మాత్రమే వేసుకోవడం
లేదా పూర్తిగా చేతులు ఖాళీగా ఉంచడం వంటివి చేస్తున్నారు. కానీ ఉగాది వంటి పవిత్రమైన రోజుల్లో, కొత్త సంవత్సరం ప్రారంభంలో ఇలా చేయడం వల్ల కుటుంబానికి శుభం చేకూరదు. పెళ్ళైన ఆడవారు గాజులు వేసుకోకపోతే ఆ ఇంటికి ఐశ్వర్యం రావడం కష్టమని శాస్త్రం చెబుతోంది. స్త్రీ చేతులు ఖాళీగా ఉంటే అది లక్ష్మీదేవిని అగౌరవపరిచినట్లుగా భావించబడుతుంది. లక్ష్మీదేవి నివాసం ఉండే 5 ముఖ్యమైన స్థానాల్లో స్త్రీ మణికట్టు ఒకటి. ఆ స్థానం అలంకరించబడకుండా బోసిగా ఉంటే లక్ష్మీదేవి అక్కడ నివసించడానికి ఇష్టపడదు. దీనివల్ల ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు మొదలవుతాయి. భర్త ఎంత కష్టపడి సంపాదించినా ఆ డబ్బు ఇంట్లో నిలవదు. అనవసరమైన ఖర్చులు పెరిగిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లోపించడం, చిన్న చిన్న విషయాలకే గొడవలు రావడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా కొత్త సంవత్సరంలో ప్రారంభించే కొత్త పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. ఖాళీ చేతులు ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి. ఇది భర్త మానసిక స్థితిపై కూడా ప్రభావం చూపుతుంది. మన పూర్వీకులు స్త్రీలను గృహలక్ష్మి అని పిలిచేవారు. అంటే ఆ ఇల్లే ఆమె రూపం. ఆమె సంతోషంగా, సాంప్రదాయబద్ధంగా ఉంటేనే ఆ ఇల్లు సుభిక్షంగా ఉంటుంది. కనుక కనీసం ఈ ఉగాది రోజుననైనా స్త్రీలు తమ చేతులను ఖాళీగా ఉంచకుండా జాగ్రత్త పడాలి. ఉగాది రోజున స్త్రీలు ఏ రంగు గాజులు వేసుకుంటే భర్తకు అదృష్టం వరిస్తుందో గమనిస్తే, రంగులకు మన జీవితంలో మరియు జ్యోతిష్యంలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఒక్కో రంగు ఒక్కో గ్రహానికి, ఒక్కో శక్తికి ప్రతీక. ఈ నూతన సంవత్సర ప్రారంభంలో ఆడవారు తమ చేతికి ఎరుపు, గులాబీ, ఆకుపచ్చ, పసుపు మరియు తెలుపు రంగు డిజైన్లు ఉన్న గాజులు, అంటే కేవలం ప్లెయిన్ కాకుండా తెలుపు గాజులపై ఎరుపు లేదా బంగారు రంగు చుక్కలు ఉన్నవి ధరించడం అత్యంత శుభప్రదం. ఈ 5 రంగులు లేదా ఈ రంగుల మిశ్రమంతో కూడిన గాజులను వేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలుంటాయి. ముందుగా ఎరుపు రంగు గాజుల గురించి ప్రస్తావిస్తే, ఎరుపు రంగు శక్తికి, సౌభాగ్యానికి ప్రతీక. ఇది ఆదిపరాశక్తికి అత్యంత ఇష్టమైన రంగు. ఎరుపు రంగు గాజులు ధరించడం వల్ల స్త్రీలలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు భర్తకు దీర్ఘాయుష్షు కలుగుతుంది. ఇది కుజగ్రహానికి సంబంధించిన రంగు కూడా కాబట్టి భర్తకు వృత్తిపరంగా ఉండే ఇబ్బందులు, శత్రుబాధలు తొలగిపోతాయి. కొత్త సంవత్సరంలో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సహకరిస్తుంది. ఇక గులాబీ రంగు ప్రేమకు మరియు ఆనందానికి చిహ్నం. లక్ష్మీదేవి తామర పువ్వులో ఆసీనురాలై ఉంటుంది. ఆ పువ్వు రంగును పోలిన ఈ గులాబీ రంగు గాజులు ధరించడం వల్ల దాంపత్య జీవితంలో అన్యోన్యం పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తగ్గి అనురాగం చిగురిస్తుంది. భర్త మనసు ప్రశాంతంగా ఉండి చేసే పనులపై ఏకాగ్రత పెట్టగలుగుతాడు. ఉగాది రోజున ఈ రంగు ధరించడం వల్ల ఏడాది పొడవునా ఇంట్లో మధురమైన వాతావరణం ఉంటుంది. అలాగే ఆకుపచ్చ రంగు బుధగ్రహానికి ప్రతీక. బుధుడు వ్యాపారానికి, తెలివితేటలకు, వాక్చాతుర్యానికి కారకుడు. అలాగే ఆకుపచ్చని గాజులు ప్రకృతికి, జీవకళకు సంకేతం. స్త్రీలు చేతులకు ఆకుపచ్చ గాజులు వేసుకోవడం వల్ల భర్త చేసే వ్యాపారంలో లాభాలు మెరుగుపడతాయి. ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతులు, కొత్త అవకాశాలు లభిస్తాయి. బుధగ్రహ అనుగ్రహం వల్ల ఆర్థిక సంబంధమైన నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు ఉండదు. పసుపు రంగు విషయానికి వస్తే, ఇది బృహస్పతి, గురుగ్రహానికి సంబంధించిన రంగు. గురువు ధనకారకుడు మరియు సంతానకారకుడు. పసుపు రంగు గాజులు ధరించడం వల్ల ఇంట్లో శుభకార్యాలు త్వరగా జరుగుతాయి మరియు ధన ప్రవాహం పెరుగుతుంది. గురుగ్రహ అనుగ్రహం వల్ల భర్తకు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. అలాగే ఉగాది రోజున తెలుపు రంగు గాజులు, వాటిపై అందమైన డిజైన్లు ఉన్నవాటిని ధరించడం కూడా చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఆధ్యాత్మికంగా తెలుపు రంగు స్వచ్ఛతకు మరియు ప్రశాంతతకు నిదర్శనం. ఇది మనస్సును నిర్మలంగా ఉంచుతుంది. ఇలా విశిష్టమైన గాజులను అలంకరించుకోవడం వల్ల దాంపత్య జీవితంలో ఉన్న గొడవలు తొలగిపోయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత కలుగుతుంది. నూతన సంవత్సర ప్రారంభంలో ఇల్లాలు ఇటువంటి సౌభాగ్య చిహ్నాలను ధరించి పూజలో పాల్గొనడం వల్ల కుటుంబం మొత్తం ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతుంది. ఈ 5 రంగులు లక్ష్మీ కటాక్షాన్ని తీసుకువచ్చే రంగులు కాబట్టి స్త్రీలు ఈ రంగులను కలిపి మల్టీ కలర్ గాజులుగా వేసుకోవచ్చు, లేదా ఏదో ఒక రంగును ఎంచుకుని వేసుకోవచ్చు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే, ఇవి ఖచ్చితంగా మట్టి గాజులై ఉండాలి. గాజులు వేసుకునేటప్పుడు కొన్ని రంగులను మరియు రకాలను ఈ ఉగాది పండుగ నాడు ఖచ్చితంగా నివారించాలి.
పొలపాటున కూడా నలుపు రంగు గాజులు వేసుకోకూడదు. నలుపు శనిదేవుడికి ప్రతీక మరియు ఇది ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది. శుభకార్యాలకు, పండుగలకు నలుపు రంగు నిషిద్ధం. నల్ల గాజులు ధరించడం వల్ల ఇంట్లో అశాంతి, ఆర్థిక నష్టాలు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే డార్క్ బ్లూ రంగు గాజులను కూడా వేసుకోకపోవడం మంచిది, ఎందుకంటే ఇది రాహువు ప్రభావం చూపిస్తుంది. దీనివల్ల మానసిక ఆందోళనలు పెరుగుతాయి. ఇక సాదా తెలుపు ప్లెయిన్ వైట్ గాజులను అస్సలు ధరించకూడదు. సంప్రదాయం ప్రకారం కేవలం తెల్లని గాజులు అశుభానికి సంకేతంగా భావిస్తారు, కాబట్టి వాటిని దూరం పెట్టాలి. అంతేకాకుండా మెటల్ గాజులు, ప్లాస్టిక్ గాజులు, చెక్కతో చేసిన గాజులు ఫ్యాషన్ కోసం బాగుండవచ్చు, కానీ దైవిక శక్తిని ఆకర్షించే గుణం వాటికి ఉండదు. మట్టి గాజులకు మాత్రమే ఆ ధ్వని చేసే గుణం, సాత్విక శక్తిని గ్రహించే గుణం ఉంటుంది. మెటల్ గాజులు ధరించడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది మరియు అవి సరైన శక్తిని ఉత్పత్తి చేయలేవు. కాబట్టి ఈ నూతన సంవత్సర ప్రారంభంలో ఫ్యాషన్ గాజులను పక్కన పెట్టి సంప్రదాయ మట్టి గాజులకే ప్రాధాన్యత ఇవ్వాలి. చాలామంది స్త్రీలు ఈ రోజుల్లో కేవలం బంగారు గాజులు మాత్రమే వేసుకుంటున్నారు. బంగారం లక్ష్మీ స్వరూపమే అయినప్పటికీ కేవలం బంగారు గాజులు మాత్రమే చేతికి వేసుకోవడం శాస్త్రరీత్యా పరిపూర్ణం కాదు. బంగారు గాజులు శబ్దం చెయ్యవు. శబ్దగుణం అనేది ఆకాశతత్వానికి సంబంధించింది. ఇది దైవశక్తిని ఆకర్షిస్తుంది. మట్టి గాజుల గలగలలు లేకుండా కేవలం బంగారం వేసుకుంటే అది సంపూర్ణ ఫలితాన్ని ఇవ్వదు. ఒకవేళ మీరు బంగారు గాజులు వేసుకోవాలనుకుంటే వాటికి అటూ ఇటూ ఖచ్చితంగా పైన చెప్పిన ఎరుపు, ఆకుపచ్చ లేదా పసుపు రంగు మట్టి గాజులను జత చేయాలి. దీనిని తోడు గాజులు అంటారు. కనీసం ఒక్కొక్క చేతికి 2 మట్టి గాజులైన బంగారు గాజులతో పాటు వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బంగారానికున్న శక్తికి మట్టి గాజుల శబ్దం తోడై ఆ ఇంటికి రక్షణ కవచంలా మారుతుంది. గాజులు వేసుకునే సంఖ్య కూడా చాలా ముఖ్యం. సాధారణంగా సరి సంఖ్యలో గాజులు వేసుకోవడం శుభప్రదం. ఉగాది పర్వదినాన చేతులు నిండుగా కనిపించేలా గాజులు వేసుకోవడం లక్ష్మీప్రదం. 2 చేతులకు సమానంగా గాజులు ఉండాలి. ఒకవేళ ఏదైనా గాజు పగిలితే దానిని వెంటనే తీసివేసి కొత్తది వేసుకోవాలి. పగిలిన గాజులు చేతికి ఉంచుకోవడం దరిద్రానికి హేతువు మరియు అది ప్రతికూలతను పెంచుతుంది. ఉగాది రోజు స్త్రీలు ఉదయాన్నే అభ్యంగన స్నానం చేసి క్రొత్త బట్టలు కట్టుకుని ఈ రంగుల గాజులను ధరించి పూజ గదిలో దీపం వెలిగించినప్పుడు వచ్చే ఆ గాజుల శబ్దం ఆ ఇంటిని ఒక దేవాలయంలా మారుస్తుంది. ఆ శబ్దం వినగానే ఇంట్లో వారందరిలో పాజిటివ్ ఆలోచనలు మొదలవుతాయి. భార్య సంతోషంగా సంప్రదాయబద్ధంగా అలంకరించుకుని ఉంటే భర్తకు కూడా ఉత్సాహం, బాధ్యత పెరుగుతాయి. ఇది అతని వృత్తి జీవితంపై సానుకూల ప్రభావం చూపిస్తుంది. ఇంట్లో స్త్రీ ముఖంపై చిరునవ్వు, చేతికి గాజులు, నుదుటన కుంకుమ ఉంటే ఆ ఇల్లు స్వర్గతుల్యమవుతుంది. ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. డబ్బుకు లోటుండదు మరియు అప్పుల బాధలు తొలగిపోతాయి. ఇది కేవలం ఒక మూఢనమ్మకం కాదు, మన జీవన విధానంలో భాగమైన గొప్ప సంస్కృతి. మన ఆచారాల వెనుక మన మంచి కోరే శాస్త్రీయ మరియు మానసిక కారణాలు ఎన్నో ఉన్నాయి. గాజులు ధరించడం అనేది స్త్రీకి ఒక గౌరవం, ఇంటికి ఒక శోభ, భర్తకు ఒక అదృష్టం. ఈ ఉగాది పర్వదినం నుండి మీ జీవితంలో ఈ చిన్న మార్పును ఆహ్వానించండి. ఎరుపు, ఆకుపచ్చ, పసుపు వంటి శుభప్రదమైన రంగు గాజులను ధరించి నూతన సంవత్సరానికి స్వాగతం పలకండి. మీ కుటుంబం సుఖ సంతోషాలతో, మీ భర్త అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ సంప్రదాయాన్ని పాటించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.